కమర్షియల్ డైరెక్టర్ లెక్క మంచి గుర్తింపును తెచ్చుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతోని మిస్టర్ బచ్చన్ అనే సినిమాతోని ఆగస్టు 15 తారీఖున మన ముందుకి రాబోతున్నాడు. ఇక అయితే ఈ సినిమా మీద మంచి హైప్ అయితే నెలకొని ఉన్నది. ఇక ఆయన కెరియర్ లా గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ అయిన తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఈ సినిమాతోను వస్తున్నాడు. ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ తోని ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టినా గానీ అది ఇట్లా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంతోని కాస్త అటు ఇటు అవ్వడంతోని ఇక ఈ గ్యాప్ లా ఈ హిందీ రీమేక్ అయిన రైడ్ చిత్రం గదే మిస్టర్ బచ్చన్ చిత్రంతోని రాబోతున్నాడు అన్నమాట. ఇక ఇది ఇట్లుంటే కెరియర్ ఆరంభంలో షాక్ సినిమాతోని డిజాస్టర్ కొట్టిండు. ఇక ఆ తర్వాత తీసిన మాస్ మహారాజా రవితేజతోనే మిరపకాయతోని మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోని కూడా గబ్బర్ సింగ్ తోని నాకు కొంచెం తిక్కుంటది కానీ దానికో లెక్కుంటది అనుకుంటా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోని తీసిన రమయ్య వస్తావయ్య కూడా అది కాస్త ఫ్లాప్ అయింది. ఇక అనుకున్న టాక్ మంచిగానే ఉన్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం గది ఫెయిల్ అయినది. ఇక ఆయన చాలా కాలం తర్వాత గద్దలకొండ గణేష్ తోని మంచి హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల భాగంగానే ఈయన అసలు రమయ్య వస్తావయ్య అనే సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యే దాని మీద గురించి ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండనమాట. ఇక ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే దాని మీద ఇప్పటికీ చాలా మందికి అర్థం కాలేదు. నాకు చాలా కాలం తర్వాత దీని మీద క్లారిటీ వచ్చింది అని అంటుండు. ఇక ఆ సినిమాలో ఏదైతే మెయిన్ విలన్ ఉంటాడో ఇక ఆయన ఫస్ట్ హాఫ్ కే చనిపోతాడు. దానితోని ఇక కథ అయిపోయినట్లే కదా. ఇక ఆయన గది సెకండ్ హాఫ్ లో కొనసాగించడంతో ఇక ఆడికెళ్ళి కథ చెప్పనిక ఏం ఉంటది, సెకండ్ హాఫ్ అనేది చాలా మైనస్ అయింది అని అంటున్నాడు అన్నమాట. ఇక ఫస్ట్ హాఫ్ కెళ్ళి బాగుంది అనే మంచి టాక్ వచ్చినా గానీ సెకండ్ హాఫ్ వల్ల సినిమా ఫలితమే తారుమార్ అయింది, గనికే ఫ్లాప్ అయింది అంటుడు. గది ఇట్లా ఎన్టీఆర్ నాతోని మంచిగా నమ్మకం పెట్టుకొని తీసిన సినిమా, నేను గా సినిమాని సక్సెస్ చేయలేకపోయినా పూర్తి బాధ్యత సినిమా ఫలితం నాదే, నా మీదనే ఉన్నది అని చెప్పుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక ఖచ్చితంగా ఎన్టీఆర్ తోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతా అనుకుంటా ఆయన ఈ ఇంటర్వ్యూలో తెలిపిండు. ఇక ఒకవేళ గది ఇట్లా నిజం అయితే ఇక ఎన్టీఆర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లా ఏ విధమైన సినిమా వస్తే మంచిగా ఉంటది అంటారు? గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.